ఎంత చెట్ల కింద ఉన్నా కట్టెల పొయ్యి మీద ఈ సీజన్లో వంటలు చేయడం చాలా కష్టమే. ఇక్కడైతే అత్తమ్మ బగారా రైస్ చేస్తుంది. తర్వాత చికెన్ కర్రీ మెల్లిగా ప్రిపేర్ చేద్దాం అనేసి. ఫస్ట్ రైస్ అయిపోతే పెద్ద పని అయిపోయినట్టే. చికెన్ కర్రీ చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఆ మంట చూసారా ఎట్లా వస్తుందో, గాలి ఎక్కువగా రావడం వల్ల మంట అనేది ఒకటే సైడ్కి వస్తుంది. ప్లస్ బగబగ మండిపోతుంది అనమాట. ఇక్కడ వీళ్ళైతే తినిపించుకుంటున్నారు. ప్రసాదం బోనం ఉంటుంది కదా అమ్మవారిది, అది ప్రసాదం అయితే తింటున్నారన్నమాట. ఇంకా ఇంట్లో నుండి వస్తూ అంబలి తీసుకొచ్చారు కాబట్టి ఇంకా అవన్నీ గ్లాసులో పోసుకొని తాగుతున్నాము. మంచిగా చల్లగా ఉంటుంది. ప్లస్ ఆకలి కూడా కొంచెం చల్లారుతుంది కదా. ఇప్పటికే లేట్ అయిపోతుంది. మా దర్శనం అయ్యేసరికి 1 o'clock అట్లా అయిపోయింది. వంటలు చేసుకునేసరికి ఇంకా లేట్ అయిపోతుంది కదా, అట్లా అందుకనేసి అదొకటి ఇదొకటి తింటున్నాం అన్నమాట. ఇక్కడైతే అంబలి తాగుతున్నాము. ఈ సీజన్లో మంచిగా తాగుతూ ఉంటారు కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఎంతైనా కట్టెల పొయ్యి మీద చేసుకునే వంటలు చాలా చాలా బాగా కుదురుతాయి కదా. ఇట్లా బయటకు వచ్చినప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది. కమింగ్ షార్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.